ఢిల్లీ, పంజాబ్, హర్యానా దగ్గర నుంచి కిందన కేరళ వరకు ఇప్పుడు మావి 8 ప్లాంట్లు ఉన్నాయి. ఏది కూడా ఇంపోర్ట్ చెయ్యి, అన్ని మేడ్ ఇన్ ఇండియా. విన్ని మిల్స్ అయితే క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ 4-5 years లో వీ వాంట్ టు బి నంబర్ 1. అందరినీ తొక్కేయాలి. అంతే. హాయ్ అండి, వెల్కమ్ టు గాసిప్స్. ఈరోజు మనం రామకృష్ణ గారిని కలవడానికి వచ్చాము, సూరి కంపెనీ. సో సూరి కంపెనీ జనరల్ మేనేజర్ వచ్చేసరికి రామకృష్ణ గారు. హాయ్ సార్. హాయ్. సో వాట్ ఈస్ సూరి సార్? సూరి ఈజ్ ఏ రైస్ మిల్లింగ్ మ్యానుఫ్యాక్చరింగ్, రైస్ మిల్లింగ్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. ఓకే. అంటే ఇప్పుడు మీకు రైతులు ధాన్యం నేమి తీసుకొచ్చి మిల్లర్స్ అమ్ముతారు కదా, ఆ మిల్లర్స్ నుంచి రైస్ వచ్చే వరకు షాప్ లోకి వచ్చే రైస్ మిల్లింగ్ మిషన్స్ ఉంటాయి. అది స్టార్టింగ్ నుంచి ఎన్ని మిషన్స్ అయితే ఉన్నాయో ఒక 7 నుంచి 8 మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. ఓకే. దాన్ని మిల్లింగ్, రైస్ మిల్లింగ్ మిషన్. ఓకే. సో ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎస్టాబ్లిష్మెంట్? ఈ కంపెనీ రామేశ్వర రెడ్డి గారు అని మా ఎండి గారు ఉన్నారు. 1974లో స్టార్ట్ చేశారు. ఈ సంవత్సరం మార్చికి మేము 50 సంవత్సరాలు కంప్లీట్ చేసాం. 50 years కంప్లీట్ చేసాం. సార్ 50 years అంటే ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఏ కంపెనీస్ కూడా ఉండవు. అప్పుడు నేను పుట్టలేదు యాక్చువల్లీ. ఓకే. యాక్చువల్గా 50 years క్రితం 2 కంపెనీలు స్టార్ట్ అయ్యాయి. ఓకే. ఇండియాలో ఒకటేమో సూరి ఇంజనీరింగ్స్, ఒకటి విన్ని మిల్స్. విన్ని మిల్స్ అయితే క్లోజ్ అయిపోయింది. ఒక 15 to 17 years అయినట్టు నాకు క్లోజ్ అయిపోయి. బట్ సూరి ఇంజనీరింగ్స్ 1974లో స్టార్ట్ చేసినప్పుడు ఒక ప్లాంట్ తో స్టార్ట్ చేసాం. ఇప్పుడు మావి 8 ప్లాంట్లు ఉన్నాయి. 8 కంపెనీస్ ఉన్నాయి, ప్లాంట్స్ ఉన్నాయి. ఓకే. ఓన్లీ అన్ని హైదరాబాద్ లో. అండ్ సూరి మిషనరీ గొప్పతనం ఏంటంటే, సూరిలో ప్రీ క్లీనర్ నుంచి సాటెక్స్ వరకు తయారు చేసే పార్ట్స్ ఏదైతే ఉన్నాయో, మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్స్ అన్ని మేము ఇన్ హౌస్ వేస్తామండి. ఏది కూడా ఇంపోర్ట్ చేయం. ఓకే. అన్ని మేడ్ ఇన్ ఇండియా. మేడ్ ఇన్ ఇండియా. ఎవ్రీ ప్రోడక్ట్ ఈజ్ మేడ్ ఇన్ ఇండియా. అంటే ఈవెన్ స్క్రూస్ కూడా, ఎవ్రీథింగ్. స్క్రూస్ అవనివ్వండి, లేకపోతే స్క్రీన్స్ అవనివ్వండి, మ్యాగ్నెట్ అవనివ్వండి, వైట్నర్, స్టోన్స్, అంటే కొన్ని ఉంటాయి బయట నుంచి తీసుకొచ్చే మోటార్స్ ఉంటాయి, స్టోన్స్ ఉంటాయి. ఇవన్నీ బయట నుంచి ప్రొక్యూర్ చేసుకోండి. బట్ మా మిషనరీ బాడీస్ అన్ని కూడా మా దగ్గర ట్రంప్ మిషన్స్ ఉన్నాయి స్టార్టింగ్ లో. ఇప్పుడు ట్రంప్ నుంచి అమాడాకి వెళ్ళిపోయాం. అమాడా ఇదే జపనీస్ లేదర్ మిషన్స్. ఓకే. అండ్ అమాడా బెండింగ్ మిషన్స్ ఉన్నాయి. ఒక 7 to 8 ఏమో సిఎన్సి మిషన్స్. ఎవ్రీథింగ్ ఇన్ హౌస్ లోనే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. సో ఫ్యూ పార్ట్స్ తప్ప మిగిలిన అంతా మేడ్ ఇన్ ఇండియా. ఫ్యూ పార్ట్స్ అంటే మోటార్స్ ఉన్నాయి. ఇప్పుడు మోటార్స్ మేము ఏంటంటే, మాకు హెవెల్స్ తో టైఅప్ ఉన్నది. ఓకే. సో హెవెల్స్ మోటార్స్ మాత్రమే మేము ఇస్తాం. మిగతా ప్రొడక్ట్స్ అన్ని మావి. ఓకే. మోటార్స్ ఉన్నాయి, బెల్ట్స్ ఉన్నాయి, బేరింగ్స్ ఉన్నాయి. ఇవి మేము తయారు చేయము, అవి బయట తీసుకొస్తాం మిషన్ తో ఫిట్ చేసుకోవాలి. ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ మాత్రం అన్ని మావి. ఓకే. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సూర్యలో పనిచేస్తున్నారు? నేను ఇప్పుడు జాయిన్ అయ్యి 2 years కంప్లీట్. 2 years కంప్లీట్. 2 years. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ సూర్య అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్? ట్రస్టెడ్ కంపెనీ అండి. ఇప్పుడు వరకు మనం ప్రతి ప్రోడక్ట్ కి చైనా మీద, జపాన్ మీద, జర్మనీ మీద డిపెండ్ అయ్యింది. సో సూరి ఈజ్ మేడ్ ఇన్ ఇండియా. అండ్ కంపేరింగ్ టు అదర్ కంపెనీస్, ఇండియాలో మేము తయారు చేస్తాం కాబట్టి ఇంపోర్ట్ డ్యూటీస్ అవన్నీ మాకు ఉండవు. కాబట్టి మేము ప్రైస్ కూడా మంచి కాంపిటేటివ్ ప్రైస్ ఇస్తామండి. సో అఫోర్డబుల్ ప్రైస్ ఇస్తామండి. ఏజీఐ అండ్ రిమైనింగ్ వీటితో పోల్చుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫారిన్ కంపెనీస్ ఉన్నాయండి. బ్యూలర్ ఉన్నది, ఇట్ ఈస్ జర్మనీ. సటాకే ఉన్నది, ఇట్ ఈస్ జపనీస్. మొన్నటి వరకు ఇప్పుడు ఏజీఐ, ఇట్ ఈస్ నాట్ ఏజీఐ, ఇట్ ఈస్ మిల్టెక్. ఓకే. మిల్టెక్ కూడా నౌ పర్చేస్ చేసేసుకున్నారు. ఏజీఐ కొనేసారు దాన్ని. ఓకే. అది కూడా ఫారిన్ కంపెనీ. బట్ స్టోరీ 1974లో ఇండియన్ కంపెనీ, 2024లో కూడా ఇండియన్ కంపెనీ. 100% షేర్, 100% మన ఇండియన్స్. ఓకే. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ అదర్ కంపెనీస్ అండ్ కంపేర్ టు దిస్ కంపెనీ? అంటే ఆ కంపెనీలో బాగుందా, ఈ కంపెనీలో బాగుందా? ఆ కంపెనీకి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు చాలా కంపెనీలు ఉన్నాయండి ఇండియాలో. చాలా కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీ వాళ్ళు మిషన్స్ ఇంపోర్ట్ చేస్తారు ఫారెన్ నుంచి. అంటే జపాన్ నుంచి చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తారు. సో మేమేం ఇంపోర్ట్ చేయం, అన్ని మేమే తయారు చేస్తాం. ఓకే. సో డిఫరెన్స్ ఇదే.
వాళ్ళు ఇంపోర్ట్ చేస్తారు చైనా నుంచి, మేము ఇంపోర్ట్ ఏం చేయం, అన్ని మేమే తయారు చేస్తాం. సో ఆటోమేటిక్లీ మీకు డిఫరెన్స్ ఉన్నట్టే కదా. సో ఇప్పుడు మీ కంపెనీ పాన్ ఇండియా ఉందా లేకపోతే పాన్ ఇండియా, పాన్ ఇండియా? పైన ఢిల్లీ, పంజాబ్, హర్యానా దగ్గర నుంచి కిందన కేరళ వరకు ప్రజెంట్ 20,000+ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. అండ్ అది కాకుండా 15 కంట్రీస్లో మేము ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం. 50 కంట్రీస్ లో 15 కంట్రీల్లో 15 బంగ్లాదేశ్, నేపాల్, సౌత్ గల్ఫ్ కంట్రీస్, ఈ అన్నిటికీ మేము ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓకే, ఇన్ని రోజుల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. దట్స్ గ్రేట్. సో వాట్ ఆర్ ద ఫ్యూచర్ గోల్స్? సో సూరి ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఫ్యూచర్ అంటే కంపెనీ ఇంకా ఎక్స్పాన్షన్ అవుతుంది. ప్రజెంట్ 8 ఉన్నాయి. వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ఇయర్ ఇంకో 2 ఎక్స్టెండ్ చేస్తాం. అండ్ వీ ఆల్సో వాంట్ టు బికమ్ టాప్. ఆల్రెడీ వీఆర్ ఇన్ టాప్ 4. సో వీఆర్ నెక్స్ట్ 4-5 yearsలో వీ వాంట్ టు బి నెంబర్ 1. నెంబర్ 1 గోల్స్ అందరినీ తొక్కేయాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ యువర్ కాంపిటేటర్? కాంపిటీటర్ మ్యాక్సిమం ఏంటంటే, ఇప్పుడు చాలా కంపెనీలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఏమంటారంటే మేము అన్నీ తయారు చేస్తున్నాం అంటారు. బట్ 60-70% చైనా నుంచి తీసుకొచ్చి, చైనా నుంచి ఇంపోర్ట్ చేసి వాళ్ళు మిషన్స్ ఇస్తారు. ఓకే, ఆ మిషన్స్ చైనా నుంచి తీసుకొస్తున్నారు లేదా అంటే, మీరు ఆ మిషన్ ఓపెన్ చేస్తే వాళ్ళ బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది కదా, ప్లస్ లోపల పేపర్స్ ఉంటాయి, గ్యారంటీ వారంటీ పేపర్స్, అవన్నీ కూడా చైనా లాంగ్వేజ్లో రాసి ఉంటాయి. బట్ మా దగ్గర అలా ఉండవు, అన్ని ఇన్హౌస్ తయారు చేస్తాం కాబట్టి. సో 100% మేడ్ ఇన్ ఇండియా అని నేను చెప్పగలుగుతున్నాను. ఓకే, అండ్ డూ యూ హ్యావ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ ఎల్స్ ఆల్ ఓవర్ ఇండియాలో మేము డీలర్స్ ఉన్నారు. ఓకే, ఎందుకంటే ఇది రైస్ మిషనరీ, మిల్లింగ్ మిషనరీ ఎలాగ ఆపరేట్ అవుతుందంటే, ఇప్పుడు సపోజ్ శ్రీకాకుళం, విజయనగరం, శ్రీకాకుళం ఉన్నదనుకోండి, ఆ ఏరియాలో నేను మిల్లు పెట్టాలంటే నేను హైదరాబాద్ నుంచి వెళ్ళి మిల్లు పెడుతుంటే వాళ్ళు ఏమంటారంటే మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు కదా అంటారు. అదే ఇప్పుడు నేను పంజాబ్ వెళ్ళి హర్యానా వెళ్ళి మిల్లు పెట్టమన్నాను అనుకోండి, మీరు పంజాబ్ ఎక్కడో హర్యానాలో, ఢిల్లీ, పంజాబ్కి హర్యానాకి మీరు హైదరాబాద్ నుంచి వస్తే ఎలా కుదురుతుంది? మీకు లోకల్ పర్సన్ ఎవరన్నా ఉన్నారా లేరు. అందుకనే మేము ఆ ఏరియాలో స్పేర్స్ అమ్మేవాళ్ళు, ఎవరైతే స్పేర్స్ అమ్ముతారో రైస్ మిల్, వాళ్ళని డీలర్ కింద చూస్ చేస్తాం. ఓకే, సో ఆ డీలర్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక డీలర్ని చూస్ చేసాం హర్యానా, అతను మాతో పాటు వస్తాడు. సార్ ఇతను మా డీలర్, మీకు ఏం కావాలని స్పేర్స్ ఇక్కడ దొరుకుతాయి అని చెప్పామనుకోండి, ఆటోమేటిక్గా కన్విన్స్ అవుతుంది కదా. ఓకే, సో ఇక్కడ కస్టమర్లు ఎలా ఉంటారంటే, మనం ల్యాప్టాప్ తీసుకెళ్ళి వాళ్ళకి డెమో చూపించామనుకోండి, నంబర్, వాళ్ళు ఏం నమ్ముతారంటే, ఇప్పుడు నాది హర్యానాలో మీ మిల్లు ఎక్కడన్నా చూపించండి అంటారు, పంజాబ్లో మీ మిల్లు ఎక్కడన్నా చూపించండి, అస్సాంలో మీ మిల్లు ఎక్కడన్నా చూపించమంటారు. సో అక్కడ మనం మిల్స్ చూపించాం. ఓకే, సో ఈవెన్ అస్సాంలో కూడా మావి 60 మిల్స్ ఉన్నాయి. 60 మిల్స్ ఉన్నాయి అస్సాంలో. అది చిన్న చిన్న మిల్సే ఉంది, బట్ అస్సాంలో మిల్స్ ఉన్నాయి. పంజాబ్లో ఓపెన్ అయిపోయింది. హర్యానాలో బాసుమతి రైస్ మొత్తం ఎక్స్పోర్ట్ అంతా అక్కడి నుంచి అక్కడ కూడా మేము మా ఫుల్ మిల్ ఉన్నాయి. ఓకే, సో డీలర్స్ని అపాయింట్ చేయడం, ఆ డీలర్స్ లోకల్ పర్సన్, ఎగ్జిక్యూటివ్స్ అందరూ అక్కడికి వెళ్ళి ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆపర్చునిటీ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ స్టోరీ. థ్యాంక్ యూ. అండ్ ఎవరైనా కస్టమర్స్ కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా స్టోరీని? మా ప్రతి బ్రోచర్ మీద ఓకే ఈ బ్రోచర్ ఉంటుంది. ఈ బ్రోచర్ వెనకాల ఇక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. టోల్ ఫ్రీ నెంబర్. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఫస్ట్ బ్రోచర్ ఇచ్చేస్తాం. ఓకే, వాళ్ళకి మా ఎగ్జిక్యూటివ్స్ ఇక్కడ విజిటింగ్ కార్డ్స్ పెడతారు, ప్లస్ ఈ టోల్ ఫ్రీ నెంబర్ 1800274135. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే అక్కడి నుంచి మీకు ఎవరిని కాంటాక్ట్ చేయాలి, లేకపోతే వాళ్ళే నెంబర్ నోట్ చేసుకొని, మొబైల్ నెంబర్ నోట్ చేసుకొని కస్టమర్కి కాల్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎవరికైనా రైస్ మిల్లో ఇష్యూస్ ఉన్నా, లేకపోతే కొత్తది ఇన్స్టాల్ చేసుకోవాలన్నా, ఎంటైర్ ప్రాసెస్ హెడేక్ లేకుండా ఉండాలంటే సూరి కాంటాక్ట్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ సార్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అది బాయ్.